యోగి ఆదిత్యనాథ్ గారు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడంలో ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. యోగి ఆదిత్యనాథ్ గారిని అభినందిస్తూ లేదా పొగుడుతూ సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే పూజా పాల్ పొగిడినందుకు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సమాజ్వాదీ పార్టీ. అంటే ఇది ఎంత ఇంటాలరెన్స్ అసహనం ఉన్నది సమాజ్వాదీ పార్టీలో. కానీ రీసెంట్గా మనం ఇంకొకటి ఉదాహరణలు కూడా చెప్పుకోవచ్చు. శశి తరూర్ విషయంలోనూ అలాగే ఎవరైనా మనీష్ తివారీ విషయంలో కూడా ఇదే జరిగింది. కాంగ్రెస్ పార్టీలో కూడా ఇదే జరిగింది. ఈ ఉదంతాన్ని ఎలా చూస్తారు సార్? అంటే మంచిని మంచి అని చెప్పకూడదా? పొగడకూడదు కదా, చెప్పకూడదు. యాజ్ పర్ కాంగ్రెస్ చెప్పకూడదు. మోదీ గారిని సుబ్రహ్మణ్యం స్వామి లాస్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి తిడుకుంటూ వస్తున్నారండి. ఆయనకి రాజ్యసభ సీట్ ఇవ్వకపోతే, అంటే ఫస్ట్ టైం వచ్చింది, దాని తర్వాత నెక్స్ట్ టైం ఆయనకి నెక్స్ట్ రాజ్యసభ సీట్ ఇవ్వకపోతే మోదీ గారు వ్యతిరేకంగా ఏమేమి చెప్పారండి సుబ్రహ్మణ్యం స్వామి? మోదీ గారు ఏమైనా ఆయన పార్టీని తీసి బయటపడేశారు? లేదు, ఇప్పుడు కూడా ఒఫిషియలీ ఇది బీజేపీ పార్టీ మీద. యశ్వంత్ సిన్హా వీళ్ళందరూ ఇట్లానే అలిగేషన్ చేశారు మోదీ గారి మీద. కీర్తి ఆజాద్ చాలా మంది ఉన్నారు రాజ్యాలు. కానీ మనం ఏమో అర్థం చేసుకోవాలంటే, ఒక మెచ్యూర్ పొలిటికల్ పార్టీ ఉన్నప్పుడు మీరు అబ్జెక్షన్ రేజ్ చేయడానికి ఛాన్సెస్. మీరు ఇంకో చాలా ఇంపార్టెంట్ పేరు మర్చిపోయారు, రాజన్న, కర్ణాటక. సిద్ధరామయ్య గారు రైట్ హ్యాండ్. ఆయన అడిగిన ప్రశ్న ఏంటి? ఆయన అడిగిన రాహుల్ గాంధీ గారు అడిగిన ప్రశ్న, మీరు చెప్తున్నారు ఎలక్ట్రల్ లిస్ట్ లో అవకతవకలు ఉన్నాయి. ఆయన ఏమంటారు, కరెక్ట్, నేను కూడా అంగీకరిస్తున్నాను, అవకతవకలు ఉన్నాయి. కానీ మన గవర్నమెంటే ఉంది కదా అక్కడ అడిగారు. అంటే ఆ రివిజన్ జరిగినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది, ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్. మనం ఏం చేసాం? మన అబ్జెక్షన్ ఎందుకు ఫైల్ చేయలేదా? ఇప్పుడు లేచి ఎందుకు చేస్తున్నాం చెప్పంగానే అదే ఆలోచించండి. డెమోక్రసీ గురించి కాన్స్టిట్యూషన్ ఒక బుక్ తిరుగుతారు ఎవడు, రాహుల్ గాంధీ గారు. ఆయన ఫస్ట్ కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి సిద్ధరామయ్యకి రిజైన్ చేయండి అని చెప్పి, ఆయన్ని రెసిగ్నేషన్ తీసుకోండి ఆయనది అని చెప్పి. సో సిద్ధరామయ్య గారు చెప్పారు ఆయనకి, రాజన్ రిజైన్ చేయండి. ఇక్కడ ఆయన ఆల్మోస్ట్ రైట్ హ్యాండ్, చాలా క్లోజ్. అది చేయలేదు. విత్ ఇన్ 5 నిమిషాలు రాహుల్ గాంధీ ఫోన్ వచ్చి సిద్ధరామయ్యకి రెసిగ్నేషన్ కాదు, డిస్మిస్ చేసి పడేసిండి ఆయన. ఇది అండ్ అడ్మిట్ చేశారు. సిద్ధరామయ్య గారు కాదని చెప్పట్లేదు, హైకమాండ్ డిసిషన్ అని చెప్పి. అంటే ఆయన డిసిషన్ కాదు, హైకమాండ్ వాళ్ళు చెప్పారంట ఈయన తీసి పక్కన పడేసేది. సో ఇది ఇన్నర్ పార్టీ డెమోక్రసీ గురించి మాట్లాడే కాంగ్రెస్ కానీ సమాజ్వాదీ పార్టీలో ఇప్పుడు చూస్తున్న దాని ప్రకారం మనం చూసాం. ఏది మౌలానా రషీద్ సింపుల్ యాదవ్ వ్యతిరేకంగా ఆయన ఎంత హారబుల్ లాంగ్వేజ్ యూజ్ చేశారో మన అందరికి తెలుసు. కానీ ఆయన గురించి ఆయన వ్యతిరేకంగా ఒక యాక్షన్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు పూజా పాల్, యోగి గారు చాలా మంచి పని చేస్తున్నారు, అక్కడున్న మాఫియాని తెరమి కొడుతున్నారు అందరూ అంటారు. ఎవరినైనా అడగండి. అది ప్రాబ్లం ఏంటంటే ఈ మాఫియాలు చాలా మంది మన అందరు తెలుసు సమాజ్వాదీ పార్టీ నుంచి. చెప్పిన దానికి కోపం అన్నమాట. ఎట్లా చెప్తారు ఇట్లా మీరు చేయకూడదు కదా అని చెప్పి. సేమ్ రాహుల్ గాంధీ టూల్ కిట్, అదే టూల్ కిట్ ఆలోచించండి. ఇదే టూల్ కిట్ నడుస్తుంది. ఏమన్నారు? కాదు, చెప్పకూడదు, సస్పెండ్. ఇది వీళ్ళ డెమోక్రసీ గురించి మాట్లాడే వాళ్ళది ఒక. ఎందుకంటే రాహుల్ గాంధీ ఇదంతా మీడియా వాళ్ళు అడగరు, ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న మీడియా ఆయన కొనుక్కున్నాడు ఆల్రెడీ. సో వాళ్ళు అడగరు. మోదీ మీడియాని గోధి మీడియా అంటారు. కానీ ఎందుకు చేయట్లేదు? రాజన్న ఇస్ ఫ్రమ్ ఎస్టీ కమ్యూనిటీ, షెడ్యూల్డ్ ట్రైబ్ కమ్యూనిటీ. అసలు కాంగ్రెస్ ఎట్లా ట్రీట్ చేశారు చూడండి. మీరు చెప్పిన శశి తరూర్, నెక్స్ట్ శశి గారు ఎలక్షన్ లో మల్లికార్జున్ ఖర్గే గారు వ్యతిరేకంగా ఏఐసిసి ప్రెసిడెంట్ నిలబడినప్పటి నుంచే ఆయన్ని పార్టీ నుంచి ఆల్మోస్ట్ బయటకు తోర్మేశారు. పార్టీ నుంచి బాయ్కాట్ చేసేసారు కంప్లీట్. పార్టీలో ఉన్నారు, అన్అఫీషియల్ గా బాయ్కాట్ చేశారు. పార్టీలో ఉన్నారంటే ఉన్నారు కానీ అతనికి ఏమి సముచిత స్థానం లేదు. ఈవెన్ మన డెలిగేషన్ లో కూడా అతను వెళ్ళారు కాబట్టి పార్లమెంట్ లో మాట్లాడే అవకాశం లేకుండా కూడా చేశారు శశి తరూర్ గారికి అండ్ మనీష్ తివారీ కూడా. ఆలోచించండి. గౌరవ్ గొగోయ్ లాంటి అందరికి తెలుసు, ఆయన పాకిస్తాన్ లో ఉండేవాళ్ళ మనిషి. చాలా సంవత్సరాలు పాకిస్తాన్ లో ఉన్నాడు. వాళ్ళ వైఫ్, ఆయనేమో 1 సంవత్సరం పాకిస్తాన్ లో ఉన్నాడు. అందరికీ ఆయన పాకిస్తాన్ ఐఎస్ఐతో ఉన్న కనెక్షన్ అని చెప్తారు. కానీ ఇవాళ దాకా కాంగ్రెస్ ఆయన వ్యతిరేకంగా ఒక యాక్షన్ కూడా తీసుకుంది. సో వీళ్ళ హిపోక్రసీ అంటారు ఇంగ్లీష్ లో. హిపోక్రసీ ఎక్స్పోజ్ చేయాలి. ఎందుకంటే ఒక డెమోక్రటిక్ సెటప్ గురించి మాట్లాడుతున్న మనుషులు, మోదీ గారు పార్టీలో డెమోక్రసీ లేదన్న మనుషులు, వాళ్ళ పార్టీలో ఉన్న ఒక మినిస్టర్ని కర్ణాటకలో రాహుల్ గాంధీ ఫోన్ చేసి డిస్మిస్ చేపించారు. డిస్మిస్ అడగాల్సింది. ఇది ఎవ్వరు అడగరు. ఈ కాంగ్రెస్ వాళ్ళకి అసలు దమ్ము లేదు, వాళ్ళు అడగరు. అది ఎక్కడైనా కానివ్వండి, అది కర్ణాటక కానీ తెలంగాణ కానీ ఏ స్టేట్ లో కూడా రాహుల్ గాంధీ వ్యతిరేకంగా ఒక్క మాట కూడా చెప్పారు, మనందరికీ తెలుసు. సో ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళ ఉన్న ఒక మినిస్టర్ తీయటం ఒక్కటే కాదు,
మనందరూ తెలుసు బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద గారిని మన క్రికెట్ స్టేడియంలో జరిగిన స్టాంపీడ్ లో సస్పెండ్ చేశారు. ఏం జరిగిందండి? ఆయన కూడా షెడ్యూల్ ట్రైబ్ నుంచి, కానీ ఆయన మీద కూడా పడ్డది. తర్వాత ఆయన అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్ళారు, కోర్టుకి వెళ్ళారు. కోర్టు ఏమన్నారంటే ఇల్లీగల్, ఇది చేసింది మీరు అంతా ఇల్లీగల్, ఆయన ఒక్కరిని ఎందుకు తీసుకుంటున్నారు, ఇప్పుడు ఆయన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రిజన్స్ అని చెప్పేసి అక్కడ పంపించేశారు. అది కూడా మళ్ళీ రివోక్ చేసిన తర్వాత సస్పెన్షన్ హైకోర్టు రివోక్ చేసింది. చూడండి, ఇది కర్ణాటక ఒకటే ఎగ్జాంపుల్ కాదు రాజు. మీరు ఇప్పుడు బీజేపీలో ఉన్న సీనియర్ లీడర్ చూడండి, కాంగ్రెస్ లీడర్ నితిన్ ప్రసాద్ గారు ఫాదర్, ఆయన కాంగ్రెస్ లో చాలా క్లోజ్, సోనియా గాంధీతో చాలా క్లోజ్ గా ఉన్న మనిషి. ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, యూపీలో. బహుగుణ ఆమె కూడా బీజేపీలో ఉంది. సో ఇదందరూ మనం ఏం చూసుకోవాలంటే వీళ్ళు ఉన్న దాంట్లో కూడా ఆమెను ముందు గవర్నర్ చేసేట మినిస్టర్ అయిన కాంగ్రెస్ నుంచి చాలా మంది బయటకు వచ్చినప్పుడు రాజాజీ గారి గ్రాండ్ సన్ మిగతా అందరూ. సో ఈ ఒక రాహుల్ గాంధీ డిక్టేటర్షిప్ తోనే ఇదంతా నడుస్తుంది పార్టీ. కానీ బయటకు చూపించే డ్రామా ఏంటంటే మేము చాలా డెమోక్రటిక్, మోదీ గారు అసలు చాలా పెద్ద డిక్టేటర్. అరే మీరేం చేస్తున్నారా నాయన, మీ పార్టీలో ఎవరు మాట్లాడనియరు మీరు. అదే టైంలో బీజేపీ దాంట్లో చూడండి చాలా మంది పక్కన కూర్చొని బీజేపీలో ఉన్న వాళ్ళే బీజేపీని క్రిటిసైజ్ చేస్తారు. అది నడవాలి, ఎందుకంటే దాట్స్ అ పార్ట్ ఆఫ్. కానీ మీ యొక్క లిమిట్ ఉంటుంది, ఒక లక్ష్మణ్ రేఖ అది క్రాస్ చేయకు. కానీ రాహుల్ గాంధీని పర్సనల్ గా తిట్టారా? లేదు కదా. ఆయన అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వచ్చు కదా. మన గవర్నమెంటే ఉన్నారు కర్ణాటకలో, మన ఎందుకు అబ్జెక్షన్ ఫైల్ చేయలేదు, ఇంతే అడిగారు. కానీ దాని మీద యాక్షన్. సో దర్ ఇట్సెల్ఫ్ రాహుల్ గాంధీ హస్ గాట్ టోటల్లీ ఎక్స్పోజ్. ఒక ఎక్స్ప్లెనేషన్ అడగొచ్చు, రాజుగారు చెప్పండి. ఒక ఎక్స్ప్లెనేషన్ అడగొచ్చు, వివరణ అడగొచ్చు, షోకాజ్ నోటీస్ ఏదైనా అడగొచ్చు. కానీ డైరెక్ట్గా మంత్రి పదవి నుంచి వెంటనే వితిన్ 5 minutes మిన్నట్టుగా తప్పించడం అనేది ఎంత అప్రజాస్వామికంగా నడుస్తుంది అనేది. డిక్టేటర్షిప్ అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. అది వాళ్ళ బ్లడ్ లో ఉంది కదా, వాళ్ళ గ్రాండ్ మదర్ నుంచి వచ్చినట్టు. ఆమె ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసింది, ఆపోజిషన్ లీడర్స్ అందరిని జైల్లో వేసేశారు. చూడండి, వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ని థ్రెటన్ చేస్తున్నారు రాజు. ఏది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను మన నేషనలిస్ట్ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీని మీరు ధమ్కి ఇస్తున్నారు. మేము రేపు ఎలక్షన్ కలిస్తే మిమ్మల్ని అందరినీ జైలుకి పంపిస్తాం. ఏది సుప్రీంకోర్టు లాగానే, మిగతా సిబిసి లాగానే, సిఏజీ లాగానే ఒక ఇండిపెండెంట్ బాడీ ఎలక్షన్ కమిషన్. వీళ్ళేమంటున్నారు, మోదీ గారు ఎలక్షన్ కమిషనర్స్ అందరినీ కొనుక్కున్నారు. అది ఎలక్షన్ కమిషనర్స్ ఎవరు సెలెక్ట్ చేశారా? ఆయన మీ ఆపరేషన్ లీడర్ కూడా ఉన్నారు కదా, చీఫ్ జస్టిస్ ఉన్నారు కదా. ఇప్పుడు మార్చారనుకోండి రూల్స్ కొన్ని అక్కడిక్కడ మార్చి, వీళ్ళందరూ మర్చిపోతున్నారు. వీళ్ళు టిఎన్ శేషన్తో ఏం చేయించారు. దాని తర్వాత ఎంఎస్ గిల్ అని చెప్పి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఆయన రిటైర్ అయిన తర్వాత కాంగ్రెస్ లో జాయిన్ చేసి యూనియన్ మినిస్టర్ అయిన. ఆలోచించి ఇదే మనుషులు మాట్లాడుతున్నారు. ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ 3 చీఫ్ జస్టిస్ క్యాండిడేట్ అంటే పొటెన్షియల్ చీఫ్ జస్టిస్ క్యాండిడేట్ ని సీనియర్ మోస్ట్ వాళ్ళని బైపాస్ చేసి ఆమెను ఒక చంచని చీఫ్ జస్టిస్ గా చేసుకుంది ఎమర్జెన్సీ టైం. ఏం డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారండి కాంగ్రెస్ వాళ్ళు? వాళ్ళు మాట్లాడడానికి అర్హత లేదు. ఇది వాళ్ళకి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి రాజుగారు. కానీ మెయిన్లో ఏమైనా ఇన్నర్ పార్టీ డెమోక్రసీ అది ఇది అని మాట్లాడే మనిషి అక్కడ ఒకటే ఫ్యామిలీది నడుస్తుంది. అది ముందు నుంచి అట్లనే. నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ తర్వాత మన్మోహన్ సింగ్ వచ్చారు. కానీ మన్మోహన్ సింగ్ రబ్బర్ స్టాంప్, నడిమిట్లో నరసింహరావు గారు ఉన్నారు. ఆయన పాపం టఫ్ గా ఉన్నారు. సో ఆయన్ని పక్కన పెట్టేశారు ఆయన టర్మ్ అయిందా. కానీ ఇక్కడ మనం చూస్తుంది మన్మోహన్ సింగ్ ఆ టైంలో మొత్తం రిమోట్ కంట్రోల్ సోనియా గాంధీ దగ్గర అందరికి తెలుసు. ఆయన పాప ఒక సంతకం పెట్టాలి కూడా ఆమె పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని పెట్టింది, వాళ్ళు అప్రూవ్ చేస్తేనే మన్మోహన్ సింగ్ సైన్ చేయాలి. పులోక్ చాటర్జీ అని చెప్పి ఒక మనిషి ఐఏఎస్ ఆఫీసర్ ఈ ఫైల్ తీసుకెళ్లి సోనియా గాంధీ చూపించడానికి ఉన్నారు అక్కడ. నేను చెప్పలేదు, సంజయ్ బాబు గారు ఆయన బుక్లు చెప్పారు, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. దాని తర్వాత మనం చూసాం మోదీ గారు వచ్చిన తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినా. దానికన్నా ముందు అందరు బాగున్నారు, దేశమంతా బాగుండే, అన్ని రోడ్ల మీద బంగారం ఉండే. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత అన్ని ప్రాబ్లమ్. ఎలక్షన్ కమిషన్ చూడండి, ఒక ప్యాటర్న్ ఇది. మీరు చెప్పిన దాని ప్రకారం బంగ్లాదేశ్ ఇదే జరిగింది. రోడ్డు మీదకి రండి, గొడవ చేయండి, మీరు అన్ని తగలబెట్టండి అని చెప్పి ఇదే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు. కానీ ఈ దేశంలో ఉన్న ప్రజలు ఇది కానియరు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కాదు, ఇప్పుడున్న 99 సీట్లని ఇంకా తక్కువ చేసి ఈసారి 40కి మళ్ళీ తీసుకొస్తాం. అది ఇక్కడున్న దేశంలో ఉన్న ప్రజలు ఒక తీర్పు తీసుకున్నారు. కానీ ఈ ప్యాటర్న్ ఇప్పుడు ఏదో ట్రంప్ మాట మనం వినడం లేదు కాబట్టి ఇప్పుడు మొదలైంది అనుకోవడానికి కూడా లేదు సార్. ఎందుకంటే 2024 ఎలక్షన్కి ముందు నుంచి కూడా ఈ ఎఫర్ట్ జరిగింది. ఆ కారణంగానే కొన్ని సీట్లు తగ్గిపోయినాయి అనేది కూడా చాలా మంది చెప్తుంటారు. మనం కూడా పలు సందర్భాల్లో ఈ కాన్స్పిరసీ అప్పటి నుంచి జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళ పార్టీ నుంచి ఉన్న ఒకటే మనందరూ తెలుసు, ఇందిరాగాంధీ టైం నుంచి
ఎట్లా డెమోక్రసీ నడిపిస్తారు వీళ్ళ పార్టీ? ఖర్గే గారు ఒక బీఫామ్ కూడా ఇష్యూ చేయలేరు, ఆయన ఓన్ క్యాండిడేట్. రాహుల్ గాంధీ ఓకే చెప్తేనే, సోనియా గాంధీ ఓకే చెప్తేనే అవుతుంది. దీనికన్నా ముందు మీకు గుర్తుంటుంది, కర్ణాటకలో బీసీ సర్వే ఒకటి చేశారు లాస్ట్ సిద్ధరామయ్య గవర్నమెంట్ టైం. దాన్ని ఒక సేఫ్ డిపాజిట్ లాకర్లో పెట్టేశారు తర్వాత. ఎందుకంటే దాంట్లో చాలా క్లియర్గా తెలిసిపోయింది లింగాయట్స్ ఒక్కరిగా ఒక్కరు ఇది సర్వే అని చెప్పి. దాని తర్వాత సిద్ధరామయ్య గారిని చాలాసార్లు అడిగారు, సార్ ఏమన్నా నెక్స్ట్ సర్వే చేయబోతున్నారు ఇంకోసారి అంటే, లేదు సర్వే ఏం చేయము, ఇది ఉన్నది కదా చాలండి. సడన్ గా ఒక రోజు ఈ సర్వే అంతా పక్కన పెడుతున్నాం, కొత్త సర్వే చేపిస్తున్నాం. అప్పుడు ప్రెస్ వాళ్ళు అడిగారు, సిద్ధరామయ్య గారు మీరు ఉన్ననే చెప్పారు కదా ఇది మార్చట్లేదు, మీరు ఇదే దీని మీద కట్టుబడి ఉంటారంటే, కాదు అది హైకమాండ్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది. ఒక స్టేట్ ముఖ్యమంత్రి, ఓకే, ఒక స్టేట్ ముఖ్యమంత్రి ఇండిపెండెంట్ గా డిసిషన్ తీసుకోవాల్సిన మనిషి ఒక అన్ఎలెక్టెడ్ ఆర్ ఈవెన్ అవుట్ సైడ్ ద స్టేట్ లో ఉన్న ఎంపీ ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ ని పాటిస్తారు. ఆలోచించారు, ఇట్స్ టోటలీ ఇల్లీగల్. ఈ కొత్త సర్వేని ఎవరు ఆర్డర్ ఇచ్చారు? అఫ్కోర్స్ క్యాబినెట్ లో రెజల్యూషన్ పాస్ చేసుకుంటారు, కానీ ఆయన క్లియర్ గా చెప్పారు నాకు ఇది అసలు ఇంట్రెస్ట్ లేకుంటే హైకమాండ్ నాతో చేపిస్తున్నారు. ఇక్కడ కూడా ద గవర్నర్ షుడ్ హావ్ ఇంటర్ఫియర్. కానీ ఇప్పుడు కూడా ఆ సర్వే రాగానే దాన్ని పక్కన పెట్టాల్సిందే, ఎందుకంటే ఇట్ హస్ బిన్ డన్ ఇల్లీగలీ. ఎవరో ఢిల్లీ నుంచి ఆర్డర్ చేస్తున్నారు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అంతే నడుస్తుంది. అక్కడి నుంచి ఆర్డర్ వస్తుంది, ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంది. వీళ్ళకి నచ్చుతుందో లేదో అది ఇంకో మాట. అండ్ ఇక్కడ ఇంకొక పేరు కూడా మనము మర్చిపోయాం సార్. యాక్చువల్గా ఇక్కడ ఇంకొక ట్రైబల్ లీడర్ని కూడా బి నాగేంద్ర, అతను కూడా క్యాబినెట్ నుంచి డ్రాప్ చేశారు. సో సంవత్సరం కిందట ముగ్గురు ఎస్టీ ట్రైబల్ లీడర్స్ ఉంటే ఇద్దరు పక్కకి పోయినట్టయింది, ఒకరే మిగిలినట్టుగా ఉన్నారు. నాగేంద్ర గారిని ఎందుకు డ్రాప్ చేశారంటే ఈడీ, అది ఇంకా హిపోక్రసీ. ఈడీ రేడ్ అక్కడ జరిగింది, ఈడీ అరెస్ట్ చేశారని చెప్పి డ్రాప్ చేశారు. ఇదే ఈడీ కేసులో మన రాబర్ట్ వాద్రా తిరుగుతున్నారు కదా, నేను రాబర్ట్ వాద్రా అని చెప్పాను ఆయన పేరు, ఆయన తిరుగుతున్నాడు కదా. రాహుల్ గాంధీ వ్యతిరేకంగా ఇంకొక నడుస్తుంది కదా. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఏం చేసుకుంటారు రాజు గారు? వీళ్ళ హిపోక్రసీ చాలా క్లియర్ గా తెలుసు. పెద్ద పెద్ద మాటలు అంటారు, బీసీలు అంటారు, బీసీలు కోసం అది చేస్తా ఇది చేస్తా అన్న మనుషులు తెలంగాణలో రెడ్డి ముఖ్యమంత్రులు నడుస్తుంది వాళ్ళ సేవ. కర్ణాటకలో ఇప్పుడు ఒక బ్యాక్వర్డ్ క్లాస్ మినిస్టర్ ఉన్నారు, కానీ నెక్స్ట్ దాంట్లో మళ్ళీ ఒకరిగా లింగాయట్స్ నడుస్తుంది. వీళ్ళు మాట్లాడడం దాంట్లో ఉంటుంది. హర్యానాలో ట్రై చేస్తారు, ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది. మహారాష్ట్రలో ట్రై చేస్తారు, ఫెయిల్ అయింది. ఇప్పుడు బీహార్లో కూడా ఫెయిల్ కాబోతుంది. అక్కడ మళ్ళీ బీజేపీ జేడీయూ కంబైన్ రాబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.